ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం బాబా గారి భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. కాకాసాహెబ్ దీక్షిత్ గారు వారి డైరీలో రాసుకున్న మరికొన్ని లీలలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయి అహర్నిశలు భక్తుల శ్రేయస్సుకు అంకితమైన కృషి చేస్తూ కొద్ది సమయం మాత్రం సాయి తమ కోసం వినియోగించుకునేవారు. అది మధ్యాహ్నం భోజనం అయ్యాక 1 గంట నుంచి 2 గంటల మధ్య సమయం. అప్పుడు సామాన్యంగా భక్తులు ద్వారకామాయిలో వారి చుట్టూ తెరలు దించేసేవారు. అప్పుడు కూడా సాయి వద్దకు వెళ్ళి ఆ కొద్దిపాటి విశ్రాంతి బాబాకు లేకుండా చేయవద్దని సేవకులు అక్కడ అడ్డుగా ఉండి వారించేవారు. ఒకరోజు మధ్యాహ్నం సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఎవరో ఒక కూలీవాడు వచ్చి కేకలు వేస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు సమర్పించిన శ్యామకర్ణ అనే గుర్రాన్ని అతడు తోలుకొని వచ్చాడు. తన కూలీ డబ్బు కోసం అతడు మొదట రాధాకృష్ణ అయి వద్దకు వెళ్ళిన తర్వాత శ్యామ వద్దకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ తమ వద్ద పైకం లేదని చెప్పి బాబానే అడిగి తీసుకోమని చెప్పారు. ఆ సమయంలో బాబా విశ్రాంతికి భంగం కలిగించకూడదని అతడికి తెలియదు. అందువలన అతడు తిన్నగా ద్వారకామాయి వద్దకు వచ్చి, బాబా బాబా నాకు డబ్బులు ఇప్పించండి, నేను వెళ్ళిపోవాలి అని గట్టిగా కేకలు పెట్టాడు. ఆ రగడకు విశ్రాంతి భంగమై బాబాకు పట్టరాని కోపంతో పెద్దగా తిడుతూ లేచి అతడి మీదకు సట్కా విసిరారు. అది ఆ కూలి మనిషికి తగిలి తల పగలి నెత్తురు కారింది. అతడు పెద్దగా ఏడుస్తూ బయటికి వెళ్ళి భక్తులతో చెప్పుకున్నాడు. అహర్నిశలు ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చే భక్తులు కనిపెట్టడానికి కొందరు పోలీసులు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండేవారు. వారితో ఆ కూలీ మనిషి ఫిర్యాదు చేసి గొడవ చేస్తాడేమోనని భక్తులందరూ ఆందోళన చెందారు. అదృష్టవశాత్తు ఆ సమయానికి కాకాసాహెబ్ దీక్షిత్ ఆ మనిషిని పిలిపించి ఆ సమయంలో బాబా విశ్రాంతికి అంతరాయం కలిగించడం ఎంత అనుచితమో అతడికి అర్థమయ్యేలా ఎంతో మృదువుగా అతనికి వివరించి చెప్పారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. బాబా అతనికి కేవలం ఆ పూట కూలీ మాత్రమే గాక శాశ్వతమైన జీవనోపాధి ఏర్పడేలా అతనికి 200 రూపాయలు ఇవ్వగలరని చెప్పి దానితో అతడు బండి ఎద్దులు కొనుక్కోవచ్చని చెప్పాడు. రోజు షిరిడీకి కోపర్గాంకు భక్తులను చేరవేస్తూ ఉంటే అతనికి జీవనము సాయి సేవ కూడా లభించగలదని చెప్పారు కాకాసాహెబ్ దీక్షిత్. అతనికి ఆ పైకమిచ్చారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. తర్వాత కూలీ మనిషి అలానే జీవనం చేశారు. ఎంత చక్కగా గొడవను పెద్దగా అవ్వకుండా ఎంత చక్కగా మంచిగా ఆలోచించి సర్ది చెప్పారో కదా కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ప్రతిరోజు భక్తులు బాబాకి ఎన్నో కానుకలు దక్షిణలు సమర్పించేవారు. రోజు సాయంత్రం అయ్యేసరికి ఆయన ఆ పైకమంతా దానం చేసేవారు. కేవలం ఆ పైకం కోసమే ఆయన వద్దకు వచ్చేవారు ఎంతో మంది ఉండేవారు. వారిలో నేరస్తులు కూడా ఉండేవారు. ఒకప్పుడు భక్తుల్లో కలిసిపోయి అక్కడ సుమారు 32 మంది నేరస్తులు కేడీలు ఉండేవారని పోలీసు వారికి సమాచారం వచ్చింది. స్థానికులు భక్తులకు సేవకులకు సాయి నిత్యం కొంత నిర్దిష్టమైన పైకమిచ్చేవారని, బాబాకు వచ్చే దక్షిణ బ్రిటిష్ పాలనలో గవర్నర్కు వచ్చే నెలసరి జీతమంతా ఉండేదని, ఆయన అదంతా వృధా చేశారని ఆనాటి ప్రఖ్యాతి దినపత్రికల్లో చండావార్కర్ అను న్యాయమూర్తి బాబా మహాసమాధి చెందిన సందర్భంగా తన వ్యాసంలో రాశారు. మరొక లీల కోసం తెలుసుకుందాం. మిత్రుడు శంకర్రావు తల్లి పండరీపురం మరి 2 ఊర్లు వెళ్ళదలిచి దారిలో సాయిని దర్శించింది. తర్వాత ఆమె సెలవు కోరినప్పుడు బాబా నీవు ఊది తీసుకుని ఇంటికి వెళ్ళు అని ఆదేశించారు. అంతటితో ఆమె పండరీ వెళ్ళే సంకల్పాన్ని విడిచి స్వగ్రామం చేరింది. బాబా ఊది అందరికీ ఇవ్వాలని పొట్లం విప్పింది. కానీ అందులో పండరీపురంలో ప్రసాదంగా పంచే బుక్క అంటే నల్లని పొడి ఉంది. ఇదేమిటి ఇందులో బుక్క ఉన్నదే అని ఆమె నీకు షిరిడీయే పండరీపురం, అందుకే బాబా నీకు సరిపడ్డ ప్రసాదమే ఇచ్చారు అని చెప్పాం. సాయి శరీరులుగా ఉన్నప్పుడు మాత్రమే కాక అటు తర్వాత కూడా అతడు సాయి సంస్థానమే తన ఇల్లుగా తన బాధ్యతగా సాయి యొక్క ప్రతిరూపంగా తలచి సేవించారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఇదెంతో అరుదైన సంస్కారం. సామాన్యంగా మహాత్ములు సిద్ధి పొందగానే అంతవరకు వారిని సేవించి వారు కూడా ఎవరి దారి వారు చూసుకోవడం లోకంలో చూస్తాం.
మన గురువు మన చెంతనే ఉండలేదా అని చెప్పి ఆ మాటలు మాటున మన బాధ్యత నుండి తప్పుకుంటాం. మన కుటుంబ విషయంలో అయితే మనం అలా చేస్తామా? కానీ సద్గురువు అయిన సాయి తమ గురువు సశరీరులుగా గాక వారు సమాధి చెందినా కూడా ఆ గురుస్థానాన్ని తమ గురువులు ప్రసాదించిన ఇటుకను తమకు వరముగా గ్రహించి ఆ ప్రదేశాన్ని వారు ప్రతిరూపమైన అగ్నిహోత్రాన్ని ఎంతో శ్రద్ధగా కనిపెట్టుకొని ఉన్నారో ఆ సన్నిధిలోనే ఆ సేవలోనే తాము కూడా శరీరం త్యజించాలన్న దీక్షతో ఎన్నో దశాబ్దాలున్నారో ఇంతటి గురుభక్తి యొక్క లేసమాత్రం కాకాసాహెబ్ దీక్షిత్ వంటి ఏ కొద్ది మందికో గాని లభించలేదు. సాయి మహాసమాధి చెందాక అతడు సంస్థానానికి కార్యదర్శి అయి సాయిలీల పత్రికకు సంపాదకుడై తన సాటి భక్తులకు అనుభవాలను దాని ద్వారా చిరస్మరణీయం చేశారు. అందుకే బాబా అతనిని తమ పంక్తిలో భోజనం చేయడానికి అనుమతించడమే కాకుండా ఒకప్పుడు తమ కఫ్నీని ప్రసాదంగా ఇచ్చి అతనిని ధరించమన్నారు. అతని సర్వ బాధ్యతలను వహిస్తామన్నారు. వహించారు కూడా. అవాసన దశలో అతనిని విమానంలో తీసుకుపోగలమని హామీ ఇచ్చారు సద్గురువైన సాయినాథుల వారు. ఏకాదశి నాడు మరణించిన వారు వైకుంఠానికి వెళ్తారని కాకాసాహెబ్ దీక్షిత్కు ఎంతో నమ్మకం. 1923 సంవత్సరంలో సాయిలీలా పత్రికలో ఇతడు స్వయంగా రాశాడు కూడా. హరిభక్తుడు హరి పవిత్రమైన ఏకాదశి నాడు మరణించడం ఎంతగానో తగినదని. నిజానికి సాయి సేవకులైన కాశీరాం, అప్పాబెల్, మహల్సాపతి మొదలైన వారందరూ కూడా ఎంతోమంది ఏకాదశి నాడే మరణించారు. జూలై 4, 1926న దీక్షిత్ తన భవార్ధ రామాయణంలోని గజేంద్ర మోక్షం చదివాడు. నాటి రాత్రి అతనికి ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది. బాబా కనిపించి కాకాసాహెబ్తో చొక్కాలో అతని గుండెల వద్దకు చేరారు. కాకాసాహెబ్ ఎంతో ప్రేమతో ఆయన్ను తన హృదయానికి అదిమి పెట్టుకున్నారు. మరో రోజు తెల్లవారుగానే కాకా ఈ కళ సంగతి అన్నాసాహెబ్ దబోల్కర్కు, దేశ్పాండే, మాధవరావు దేశ్పాండే, శ్యామకు మొదలైన వారితో చెప్పారు. తర్వాత ఆ రోజు అతని పారాయణంలో సిద్ధ పురుషుల మహాత్మ్యం గురించి చదవడం జరిగింది. అటు తర్వాత అతడు విల్లేపార్లే నుండి బయలుదేరి బొంబాయిలోని డాక్టర్ దేశ్ముఖ్ గారి ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న తన కుమారుడు రామకృష్ణను చూడడానికి బయలుదేరారు. అంతవరకు అతనితో కలిసి భజన పారాయణంలో పాల్గొన్న అన్నాసాహెబ్ దబోల్కర్ కూడా అతని స్వస్థానానికి బయలుదేరారు. వారిద్దరూ కొంచెం ఆలస్యంగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఆ రోజు రైలు కూడా ఆలస్యమైంది. సరిగ్గా అదే సమయానికి వచ్చింది. వారి ఇద్దరు కూడా రైలు ఎక్కి కూర్చోగానే కాకాసాహెబ్ దీక్షిత్ గారు, చూచావా అన్నాసాహెబ్, బాబా ఎంత దయామయుడో, సరిగ్గా సమయానికి రైలు అందించారు. ఒక్క నిమిషమైనా మనల్ని వేచించి ఉండనివ్వలేదు అన్నారు. అప్పుడు తన జేబులో రైల్వే టైం టేబుల్ చూసుకొని రైలు కొంచెం ఆలస్యమయ్యేలా బాబా చేశారు. లేకుంటే మనం కొలాబాలో దిగబడిపోయి నిరుత్సాహపడేవారం. ఇదే సాయి దయ అని చెప్పి అన్నాసాహెబ్కు ఎదురుగా సీటులో కూర్చుంటూ అపారమైన సాయి దయను తలుచుకుంటూ కన్నులు మూసుకున్నారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. కొంత సమయం తర్వాత కూడా కన్నులు తెరవకపోయేసరికి నిద్ర పట్టిందా అని ప్రశ్నించారు అన్నాసాహెబ్. కాకాసాహెబ్ దీక్షిత్ గారి తల ఒక వైపుకు ఒరిగేసరికి అతడు స్పృహ కోల్పోయాడు కాబోలు అని అతనిని బల్లపై పడుకోబెట్టాడు. తర్వాత ఆ విషయం రైల్వే గార్డుకు చెప్పేసరికి అతడు పరేల్ స్టేషన్లోని దీక్షిత్ దేహాన్ని దింపించి వైద్య పరీక్ష చేయించాడు. అప్పటికే కాకాసాహెబ్ దీక్షిత్ గారు దేహత్యాగం చేశాడని తెలిసింది. అటు తర్వాత అన్నాసాహెబ్ దబోల్కర్ అంత్యక్రియలన్నీ ఏర్పాటు చేశారు. ఆనాడు ఏకాదశి. రామాయణం పారాయణం చేసి భజన చేసి సాయి కృపకు పరవశిస్తున్న క్షణంలో అతడి ఆత్మ తన సద్గురువైన దివ్య చరణాలలో కలిసిపోయింది. ఆ సద్గురువు విమానంలో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయారు. బాబాగారి మహాసమాధి తర్వాత 9 సంవత్సరాలు ఏ సేవలో గడిపారో ఆ సేవలోనే కాక అంతిమ శ్వాసను కూడా విడిచారు. అది విశ్వాసం అంటే.
తన ప్రియాతి ప్రియమైన భక్తుడు ఏ విధంగా అయితే ఏకాదశి మరణాన్ని కోరుకున్నారో అదే ప్రసాదించారు. నిజంగా బాబా ఏ విధంగా అయితే నా కాకాను నేను విమానంలో తీసుకుని పోతాను అని అన్నారో ఆ మాటను తూచా తప్పకుండా చేశారు సద్గురు అయిన సాయినాథుడు. సాయి వద్ద కాకాసాహెబ్ దీక్షిత్కు ఇంతటి సదవకాశం లభించడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఒకసారి బాబా దాదాసాహెబ్ కాపర్డేతో నువ్వు, నేను, కాకా, శ్యామ, బాహుసాహెబ్ జోగ్ మరియు దాదా కేల్కర్ కలిసి ఒక వీధి చివరన వెనుకటి జన్మలో మనందరం ఒక గురువు దగ్గర కలిసి ఉన్నాం, అందుకే మళ్ళీ మనందరం ఈ జన్మలో కలిసాము అని అన్నారు బాబా. ఈ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు అనుక్షణం సద్గురు యొక్క ధ్యాసలో ఉంటూ బాబా ఏ గ్రంథాన్ని చదవమంటే ఆ గ్రంథాన్ని చదువుతూ బాబా గారు మహాసమాధి తర్వాత కూడా బాబా గారి పటం దగ్గర చీటీలు వేసి తీసుకొని ఎప్పుడైనా వారికి సందేహాలు వస్తే తీర్చుకుంటూ ఎప్పుడు కూడా బాబా గారి ధ్యాసలోనే ఉంటూ బాబా గారి పారాయణం చేస్తూ బాబా గారి భజన చేస్తూ సాయి భక్తులకు సహాయం చేస్తూ సాయి సంస్థానాన్ని ఎంతో చక్కగా చూసుకుంటూ సాయి లీలా మ్యాగజైన్ని చూసుకుంటూ ప్రతి క్షణం సద్గురు యొక్క ధ్యాసలో గడిపారు కాబట్టే అతనికి ఎంతో సునాయాస మరణాన్ని తన సద్గురువైన సాయినాథుడు ప్రసాదించారు. నిజంగా అలాంటి భక్తి, అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం ఉంది కాబట్టే కాకాసాహెబ్ దీక్షిత్ గారికి బాబా ఏ విధంగా అభయం ఇచ్చారో అదే నెరవేర్చారు సద్గురువైన సాయినాథుల వారు. మరెన్నో విషయాలు మరెంతోమంది భక్తుల కోసం సాయి మనకు తెలియజేయాలని, మనందరికీ కూడా ఇంతటి విశ్వాసాన్ని, భక్తిని, నమ్మకాన్ని సాయి మనందరిలో కూడా పెంచాలని మనస్ఫూర్తిగా సాయి దివ్య చరణాలు పట్టుకొని వేడుకుంటున్నాను. మరెంతోమంది సాయి భక్తుల కోసం ఎన్నో లీలలు బాబా మనకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తూ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.